హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటా అని చూస్తున్నారా? ఇడ్లీ చాట్ అండి. మనకు మిగిలిపోయిన ఇడ్లీలతో ఉప్మా అంతా చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఉప్మా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇడ్లీ చాట్ రెడీ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మిగిలిపోయిన ఇడ్లీలను తీసుకొని, అయితే ఇడ్లీ బాగా చల్లగా ఉండాలండి. ఇలా చిన్న చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఈ ఇడ్లీ ముక్కలంతా ఇందులో వేసేసి 1 టేబుల్ స్పూను మైదా వేసి ఇలా బాగా లైట్గా మైదా పట్టే విధంగా వాటిని బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపి బాగా హీట్ అయిన ఆయిల్లో ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. వేసుకునేసి వెంటనే కదపకూడదు. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా గెరటి తీసుకొని ఇలా కలపెట్టేసి ఇలా లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుందండి. తీసి పక్కకు పెట్టుకోవాలండి. అదే ఆయిల్లో 1 కప్పు పల్లీలు వేసుకొని ఇలా వేయించి పక్కకు పెట్టుకోవాలండి. ఇలా పక్కకు పెట్టుకునేసి 1 కప్పులో చల్లగా ఉండే పెరుగు తీసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ కూడా వేసేసి ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఇలా బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలండి. ప్లేట్ తీసుకొని ప్లేట్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదండి ఇడ్లీ, అవి ఇందులో వేసుకొని కొద్దిగా పెరుగు, కొద్దిగా చిల్లీ పౌడర్, కొద్దిగా చాట్ మసాలా, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర, మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీలు, అవి కూడా కొన్ని వేసుకునేసి పైన సన్నగా తురుముకున్నటువంటి అల్లం ముక్క కొద్దిగా వేసుకునేసి అలాగే టమోటా కెచప్ కూడా కొద్దిగా వేసుకోవాలండి. వేసుకునేసి పైన కొన్ని దానిమ్మ గింజలు ఇలా వేసుకొని లైట్గా నిమ్మరసం కూడా పిండుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఇడ్లీ చాట్ రెడీ అయిపోతుందండి. పిల్లలకు ఒకసారి ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.